మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ఈ రోజైతే మనం కందుకూరులో ఉన్న అరవేరు రోడ్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఈ బామ్మ అయితే కట్టెల పొయ్యి మీద బోండాలు, ఇడ్లీ, దోశ అయితే చేస్తున్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా మంది టేస్టీ కోసం హోటల్లో, రెస్టారెంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనం ఒక టిఫిన్ షాప్ చూసినట్లయితే అక్కడ ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. లేక ఒకరు వంట చేస్తూ ఉంటే ఒకళ్ళేమో ప్యాకింగ్ చేయడం, వడ్డీయడం జరుగుతుంది. బట్ ఇక్కడైతే ఈ బామ్మ ఒకటే తనే కుక్ చేసుకుంటుంది, తనే వడ్డిస్తుంది, తనే ప్యాక్ చేస్తుంది. అసలు ఏంటి ఇంత టాలెంట్ ఉన్న ఈ బామ్మ అసలు ఈ రోజులు ఇలా కట్టెల పొయ్యి మీద చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో ఈ బామ్మ మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. సో అసలు ఈ కట్టెల పొయ్యి మీద చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందమ్మా మీకు? నాకు ఛానల్ మించి అలవాటు అమ్మా. అలవాటు ఎప్పటి నుంచి పెట్టున్నారు ఇక్కడ? మేము 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టున్నారు. ఓకే, మీరు ఒక్కళ్ళే కుక్ చేస్తూ, మీరు ఒక్కళ్ళే వడ్డిస్తూ, మీరు ఒక్కళ్ళే ప్యాక్ చేయడం ఏంటమ్మా? అసలు ఏంటి ఇది? మా పిల్లకాయలు ఎవరు ఉండరమ్మా నా కాడ. ఓకే, పిల్లకాయలు ఎవరు ఉండరు, వాళ్ళు బిజీగా వాళ్ళు చేసుకుంటుంటారు, ఎవరు ఉండరు నా కాడ. సో ఇక్కడ ఏమేమి చేస్తారమ్మా మా ఐటమ్స్? ఇడ్లీ, దోశ, బోండా. మీ దగ్గర ఎక్కువ ఏ సేల్ అవుతుంటాయి? అన్నీ వెళ్తాయి. అన్నీ వెళ్తాయి. సో ఎన్నింటికి పెడతారు? మార్నింగ్ 5:30కి వస్తా. 5:30కి వస్తారు. అసలు అన్ని కట్టెల పొయ్యి మీద చేస్తారా ఏ ఐటమ్ అయినా? అసలు చట్నీలు ఏమేమి చేస్తారు? ఎర్ర చట్నీ, మామూలు శనగపప్పు, వేరుశనగపప్పు. దోశ వచ్చి ఎంత? 10 రూపాయలు. ఒక దోశ 10 రూపాయలు. ఇడ్లీ 5 రూపాయలు. ఓకే, ఇడ్లీ 5 రూపాయలు. 2 వచ్చి 10 రూపాయలు. ఓకే, ఇక్కడైతే దోశ వచ్చి 10 రూపాయలు, ఇడ్లీ వచ్చి 5 రూపాయలు అంటండి. ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ వచ్చి 10 రూపాయలు. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో బోండాలు వచ్చి ఎంతమ్మా? 10 కాదు. 10కి 6 బోండాలు అనమాట. దీని మీద ఏమైనా లాభం ఉందమ్మమ్మ మీకు? చేస్తుంటాము, లాభం వచ్చింది, నష్టం. కష్టంగా అనిపిస్తుందా ఒక్కదానివే చేసుకోవడం? ఇలా అలవాటు అయిపోయింది. సో చాలా మంది అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనం దోశ, బోండా, ఇడ్లీ అయితే టేస్ట్ చేద్దాం. ఇక్కడైతే 2 రకాల చట్నీలు అయితే ఉన్నాయి. ఒకటేమో ఎర్ర చట్నీ, ఒకటేమో తెల్ల చట్నీ. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే బోండా చేద్దాం. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. మనందరికీ తెలిసిందేగా కట్టెల పొయ్యి మీద చేసే ఏ వంట అయినా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా బామ్మ చేతి వంట అయితే ఇంకా బాగుండిద్దండి. ఆ రోజుల్లో వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు చూడండి. ఈ చట్నీ సీక్రెట్ ఏంది అమ్మమ్మ? చట్నీ వేరుశనగపప్పు, శనగపప్పు, మిరపకాయలు, అల్లం. ఓకే, సో ఇప్పుడైతే మనం ఇడ్లీ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఇడ్లీ క్వాలిటీ బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడైతే దోశ. దోశ అయితే స్పాంజ్ లెక్క ఉందండి, తింటే కరిగిపోతుంది, అంత బాగుంది. సో ఇడ్లీ కూడా చాలా టేస్ట్ ఉంది. ప్రైస్ అయితే దోశ వచ్చి 10, ఇడ్లీ వచ్చి 5 రూపీస్ ఒక ఇడ్లీ. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చట్నీలు అయితే 2 వేస్తారు. సో చూసా, అడ్రస్ తెలుసు కదా, కందుకూరు అరవేరు రోడ్లో అయితే ఈ అమ్మమ్మ అయితే పెట్టారు. సో ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ చైతన్య విద్యాలయం కూడా ఉంది. సో ఆ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ టిఫిన్ షాప్ ఉంది. బామ్మ, దీని మీద మీకు ఏమైనా లాభం ఉందా? లాభం అనేది మా రోజు ఒకటిగా అవుతుందా? బేరం అయిన రోజు బేరం వస్తుంది కాబట్టి పెట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకోవడం? చేసి అలవాటు కాబట్టి ఇప్పుడు ఇంకేం లేదు. సో లాభం అయితే తక్కువగానే ఉంది, కానీ రోజు చేస్తాం కాబట్టి అలవాటు కోసం మేమైతే పెట్టామని చెప్తున్నారు. క్వాలిటీ చాలా బాగుంది. సో ఈ బామ్ దగ్గరకు వచ్చేసి అందరు తినేసేయండి. ఒకే ఒక ఆమె చేస్తున్న ఐటమ్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఎందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవర్ధంతో నేను మీ శివకుమారి.